హాయ్ హలో. ఈరోజు మేము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ గుడి నర్సాపూర్ దగ్గర సికింద్రాపురం అని ఉంటుంది, అక్కడ ఉంటుంది టెంపుల్. మేము ఈ గుడికి ప్రతి సంవత్సరము వెళ్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళకి చాలా నమ్మకం ఈ టెంపుల్ అంటే. గత 40 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో జాతర కూడా అవుతుంది ఇక్కడ. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. దారంతా ఇట్లా అడవిలాగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, బాగుంటుంది. మా వాళ్ళు పిల్లలు అందరూ నవ్వుతూ ఉన్నారు. జర్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి. చాలా బాగుంటుంది జర్నీ అయితే. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. దర్శనం చేసుకొని వచ్చినాక ఇక్కడ నాన్ వెజ్ కూడా వండుకొని తింటారు. మెయిన్గా ఏంటంటే మొక్కులు ఏమైనా ఉంటే అవి పిల్లలకి పుట్టెంటుకలు తీయడం అట్లా ఉంటే చేస్తూ ఉంటారు అనమాట. దగ్గరికి వచ్చేసిన కార్ పార్కింగ్ చేసేసి ఇంకా గుండం దగ్గరికి వెళ్తున్నాం మేము. అక్కడేమో వెంట్రుకలు తీస్తున్నారు పిల్లలకి. అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి స్నానాలు చేసుకొని దర్శనం చేసుకుంటారు. యాక్చువల్గా అయితే స్నానం చేసుకోవాలి, కాకపోతే ఇప్పుడు ఆ నీళ్ళు అంత బాగలేదు కాబట్టి మేము చేసుకోవట్లేదు. ఒకటి కాలు కడుక్కొని వెళ్తున్నాం అనమాట. మా పిల్లలిద్దరికి ఇక్కడే పుట్టింటికలు తీసాం మేము. అందరం కాళ్ళు కడుక్కొని వెళ్దాం అనుకునేసరికి అక్కడ చేపలు కనిపిస్తే చూపిస్తున్నారు మా వారు. రెండు ఉన్నాయి. సరే ఇంకా అందరము కాళ్ళు కడుక్కొని ఇంకా అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు చాలా ఉన్నాయి ఫిషెస్ అక్కడ, పెద్ద పెద్దగా ఉన్నాయి. క్యాట్ ఫిష్. అక్కడ సైడ్లోనేమో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. గుండం దగ్గర నుంచి అట్లా పైనకి వెళ్ళినాక కొంచెం ముందుకు వెళ్ళంగానే టెంపుల్ ఉంటుంది. గుడికి ఎదురుగా నాగులమ్మ గుడి ఉంటుంది. ఈసారి కోతులు చాలా ఉన్నాయి. మా వారు వాటికి యాపిల్స్ పెడుతున్నారు. ఇక్కడ రాగానే లోపలికి గుడి ఎంట్రన్స్ అన్నమాట ఇది. లోపలికి వచ్చినాక స్వామివారికి ఎదురుగా కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళాలి. లోపలికి బాగుంటుంది టెంపుల్ లోపల మాత్రం. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు ప్రదర్శన చేద్దామా అనేసి.
మేము వెళ్ళిన రోజే అక్కడ దేవుడిది గుమ్మం ఉంటుంది కదా, అక్కడ ఆర్చ్ అది పెట్టారనమాట కొత్తగా. దానికి ఈరోజు పూజ చేస్తున్నారు. అక్కడ పంతులు గారు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళందరికీ. అందుకే మాకు కొంచెం లేట్ అయింది. వాళ్ళందరూ అయిపోగానే మేము అర్చన చేయించుకోవాలి. మా వాళ్ళు ఏమో ఇక్కడ ప్రదక్షిణ చేస్తారు. మా దర్శనము కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, బాయ్ అండి అందరికీ. జై శ్రీరామ్.